గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎలా పరిగెడుతున్నాయో తెలిసిందే. చూస్తుండగానే 10 గ్రాముల బంగారం ధర 85,000 రూపాయల వద్దకు చేరుకుంది. లక్ష కావడానికి ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. పైగా ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కూడా లేవు. కొంత బ్రేక్ వచ్చినా మళ్లీ ఖచ్చితంగా పెరుగుతుందనే ఎక్స్పర్ట్స్ మాట. దీంతో ఎక్కువ శాతం మంది బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేనికి తోడు బంగారానికి భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. మరి బంగారం పెట్టుబడుల్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? అందులో చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏది అంటే, గతంలో బంగారం ఇచ్చిన రాబడులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూడాలి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. గత కొన్నేళ్లుగా బంగారం మంచి రాబడులిస్తోంది. డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోనూ ఓ మార్కును క్రియేట్ చేసుకుంది. నిఫ్టీతో పోలిస్తే బంగారం ఇచ్చిన వార్షిక రాబడి సగటు గతేడాది కాలంలో 30.7%, మూడేళ్లలో 17.1%, ఐదేళ్లలో 14.3%, అలాగే 10 ఏళ్లలో 10.5%గా ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ ఏడాదిలో 25.6%, మూడేళ్లలో 12.1%, ఐదేళ్లలో 16.3%, 10 ఏళ్లలో 12.3% రాబడులిచ్చింది. ఈ లెక్కన ఈక్విటీ మార్కెట్స్తో సరి సమానంగా, ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువ రాబడులే ఇచ్చింది బంగారం. మార్కెట్లో తీవ్ర ఆటుపోటులు, నష్టాలు, ట్రేడింగ్ రిస్కులు, ఒత్తిళ్లను భరిస్తూ వచ్చిన రాబడుల కంటే సింపుల్గా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ పద్ధతిలోనే బంగారం మంచి రాబడులిస్తోందని రుజువవుతోంది. చాలా మందికి రియల్ ఎస్టేట్, బంగారం, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రమే తెలుసు. అయితే ఈ మధ్య ఈక్విటీస్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ వైపు జనం అడుగులు వేస్తున్నారు. అయినా ఇప్పటికీ స్టాక్స్, ఫండ్స్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం కేవలం 18.4% మాత్రమే. దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 17 కోట్లు దాటింది. పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల ప్రకారం పెట్టుబడి పెట్టాలనుకునేవారు అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అన్ని పెట్టుబడులు ఒకే దానిపై ఉంచితే అందులో ఏదైనా తేడా జరిగితే మొత్తానికి రివర్స్ కొడుతోంది. అందుకే మన వద్ద ఇన్వెస్ట్ చేయడానికి 100 రూపాయలుంటే దాన్ని 3-4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 100 నుంచి మీ వయసును తీసేస్తే ఎంత ఉంటుందో అంత శాతం ఈక్విటీస్కు మళ్లించవచ్చు. ఉదాహరణకు మీ వయసు 35 ఏళ్ళు అనుకుంటే 100 - 35 అంటే 65. అంటే 65% వరకు స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. మిగిలిన 35%లో 10% వరకు బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. 15% వరకు రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిగిలిన 10%ని నగదుగా ఉంచుకోవడం మంచిది. ఫిజికల్ గోల్డ్ విషయానికొస్తే బంగారం కొన్నామన్న తృప్తితో పాటు ఎంతో కొంత రాబడి వస్తే చాలు అనుకునే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ ఆప్షన్ గురించి ఆలోచించవచ్చు. ఆర్థిక స్తోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్స్ రూపంలో తీసుకోవడం మంచిది. మార్కెట్లో ఉన్న హోల్సేల్ ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. పైగా వాల్యూ అడిషన్ పేరుతో ఇక్కడ అదనపు బాదుడు దాదాపుగా ఉండదనే చెప్పాలి. అయితే దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీల గురించి మాత్రం తప్పకుండా ఆలోచించాలి. గోల్డ్ కాయిన్స్ గురించి మాట్లాడుకుంటే కొందరు అరగ్రాము, గ్రాము, 2 గ్రాములు ఇలా బంగారం కాయిన్స్ కొంటూ ఉంటారు. వీటికి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ టు వెయిట్ మార్చుకునే అవకాశం ఉన్నప్పుడే కాయిన్స్ గురించి ఆలోచించాలి. లేకపోతే ఇది చాలా కాస్ట్లీ ఆప్షన్ అని అవుతుంది. ఇతర ఆప్షన్స్ గురించి చెప్పాలంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటి వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. పేర్లు వేరైనా వీటి లక్ష్యం దాదాపు ఒకటే, మంచి రాబడులు ఇవ్వడం. గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి చెప్పుకుంటే ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, బంగారాన్ని నేరుగా కొంటాయి. ఇవి స్టాక్ మార్కెట్లో యూనిట్స్ రూపంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్, యాక్సెస్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రో గోల్డ్ ఈటీఎఫ్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్కు ఉత్తమ ప్రత్యామ్నాయం ఇది. గోల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే గోల్డ్ ఈటీఎఫ్స్ సహా గోల్డ్ మైనింగ్, ట్రేడింగ్ వంటి వాటిలో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతారు. ఎస్బీఐ గోల్డ్ ఫండ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక సావరిన్ గోల్డ్ బాండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని విడుదల చేస్తోంది. వీటికి ఏటా 2.5% రాబడులతో పాటు మెచ్యూరిటీ సమయంలో పన్ను లేకపోవడం మరో ప్రయోజనం. భారత ప్రభుత్వమే అందజేస్తోంది కాబట్టి జీరో రిస్క్. కానీ ప్రభుత్వ అవసరాలకు తగ్గట్లు ఈ బాండ్లను ఆర్బీఐ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ బాండ్స్ కూడా ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవుతాయి. ఆ సమయంలో ఉన్న ధరను బట్టి యావరేజ్ చూసి ఆర్బీఐ ధర నిర్ణయిస్తుందన్నమాట. ఆ తర్వాత డిజిటల్ గోల్డ్, టాటా, రిలయన్స్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. మీ అకౌంట్లో ఈ గోల్డ్ను యూనిట్స్ రూపంలో ఉంచుతారు. మీకు అవసరమైన రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చూసుకుని అమ్మి క్యాష్ చేసుకోవచ్చు. ఇక ఆప్షన్ 11 నెలల గోల్డ్ స్కీమ్స్.
చిన్న చిన్న బంగారం షాపుల నుంచి ప్రధాన నగల వ్యాపార సంస్థలన్నీ 11 నెలల గోల్డ్ స్కీమ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఒక్క నెల మొత్తాన్ని బోనస్గా ఇస్తే, మరికొందరు ఏ నెలకు ఆ నెల మనం కట్టిన మొత్తానికి తగ్గట్లు బంగారం మన ఖాతాలో జమ చేస్తారు. చివరకు వాళ్ల దగ్గరే నగలను కొనాల్సి ఉంటుంది.